జీఎస్టీ ప్రభావం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై పడుతుందా? తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల మాటేంటి? జీఎస్టీతో అదనపు భారం తప్పదా? మరి ఆ కీలక ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది? జీఎస్టీపై ఇప్పటికే ఇటు ప్రజలు అటు వ్యాపార వర్గాల్లోనూ అనేక అనుమానాలున్నాయి. లాభ నష్టాలపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జీఎస్టీ దెబ్బ గట్టిగానే తాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టే పనులపై 5% వ్యాట్ ఉండేది. మరికొన్ని పనులకు అది కూడా ఉండేది కాదు. సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని కార్యక్రమాలకు పన్ను మినహాయింపులు ఉండేవి. కొన్నింటికి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేది ప్రభుత్వం. కానీ జీఎస్టీ వచ్చాక ఇవేమీ కుదరవు. ప్రతిదానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఒకవేళ మినహాయింపు ఇవ్వాలంటే అందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. జీఎస్టీ వచ్చాక పన్ను మినహాయింపులుండవు. ఫలితంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల వ్యయం ఖచ్చితంగా పెరుగుతుంది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై భారీగా ప్రభావం పడనుంది. ఇది దాదాపు 11,000 కోట్ల పైమాటే అని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అందుకే ఈ కీలక ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. జీఎస్టీతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై యూనిట్ కాస్ట్ పెంచాల్సి వస్తుంది. దాదాపు 2 లక్షల ఇళ్లు నిర్మించాలని భావిస్తున్న సర్కారుకు ఇది పెద్ద దెబ్బే. సాగునీటి ప్రాజెక్టుల వ్యయము తడిసి మోపుడవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. జీఎస్టీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వమే ట్యాక్స్ కట్టడం, మళ్లీ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక మంత్రి ఈటెల. జీఎస్టీ ఒక కొత్త పన్ను విధానం. ఇది అమలవుతున్న సందర్భంలో సామాన్య ప్రజానీకం మీద భారం పడకుండా చూడాలనేదే మా డిమాండ్. అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత అది ఏ రూపాలలో ఎఫెక్ట్ ఉంటుంది, ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది కొంత తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. కాబట్టి ఈ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చే పరిణామాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మళ్ళీ ఆ జిఎస్టీ వేదికల మీద తప్పకుండా వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలతో పాటు మొత్తం 35 వస్తువుల పన్ను స్లాబ్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.